నమస్కారం. మునుపటి వీడియోలలో మనం సర్వీస్ రిజిస్టర్ యొక్క మొదటి నుంచి 5వ పేజీల వరకు ఎలా భర్తీ చేయాలో నేర్చుకున్నాం. ఈ వీడియోలో సర్వీస్ వెరిఫికేషన్ మరియు యాన్యువల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ వివరాలను ఎలా నమోదు చేయాలో తెలుసుకుందాం. మొదటిగా సర్వీస్ సెక్షన్ గురించి తెలుసుకుందాం. సర్వీస్ వెరిఫికేషన్ ఆర్థిక సంవత్సరం అనగా ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు నమోదు చేయాలి. సర్వీస్ వెరిఫికేషన్ను 13, 14, 15వ కాలంలలో నమోదు చేయాలి. మీకు వీడియోలో కనిపిస్తున్న సెక్షన్లో ఉద్యోగికి సంబంధించిన జీతాల పత్రాలు మరియు ఎక్విటెన్స్ వివరాల ఆర్థిక సంవత్సర ప్రారంభ మరియు ముగింపు తేదీలను నమోదు చేసి ధృవీకరణను సంబంధిత DDO లేదా MEO అధికారి చేత సంతకం చేయించాలి. ఇప్పుడు యాన్యువల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ గురించి తెలుసుకుందాం. ఈ భాగంలో ఉద్యోగికి ప్రతి సంవత్సరం ఇచ్చే గ్రేడ్ ఇంక్రిమెంట్ వివరాలు నమోదు చేయాలి. ఒక సంవత్సరం ఉద్యోగం పూర్తి చేసిన తర్వాత సర్వీస్ పూర్తిగా సరిగా ఉన్న పరిస్థితిలో ఇంక్రిమెంట్ మంజూరు చేయబడుతుంది. ఈ ఇంక్రిమెంట్ ప్రతి సంవత్సరం ఇవ్వబడుతుంది. ఇంక్రిమెంట్ తేదీ మరియు పెరిగిన వేతనం వివరాలు సరిగా నమోదు చేసి DDO గారు ధృవీకరించి 9వ కాలంలో సంతకం చేయాలి. ఈ ప్రక్రియకు సంబంధించిన వివరాలు వీడియోలో చూపిస్తున్న విధంగా ఉద్యోగి యొక్క వివరాలు నమోదు చేసి సంబంధిత RC నంబర్ మరియు తేదీ రాయాలి. RC నంబర్ మరియు తేదీతో కూడిన ఇంక్రిమెంట్ ఉత్తర్వులను సర్వీస్ బుక్లో DDO లేదా MEO ధృవీకరించి సంతకం చేయాలి. ధన్యవాదాలు.